హలో రాజు గారు. హలో అండి. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామండి. సరేనండి. ఈరోజు నెల్లూరు నుంచి ప్రీతి గారు రాశారు. ఓకే. పొట్లకాయతో ఏదైనా మంచి ఇగురు ఏదైనా కాంబినేషన్ లో చేయమన్నారు. సో పొట్లకాయతో అంటే ఇలా వాటర్ వెజిటబుల్స్ తో మనం పెసరపప్పుతో అయితేనే చాలా బాగా వస్తుంది కదా. పెసరపప్పు పొట్లకాయ కాంబినేషన్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. దాంతో ఇగురు బాగుంటుంది కదా రాజు గారు. చాలా బాగుంటుంది. అంటే ఇది మనకు రోటీలు లేదా చపాతీ లాంటి వాటికి చాలా బాగుంటుంది. లేదా మనం ఏదైనా పులుసులు లాంటివి చేసుకునేప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఓకే ఓకే స్టార్ట్ చేసేద్దాం. పొట్లకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. సరేనండి. సో ఈ డిష్ మనకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే మన పొట్లకాయ వాటర్ వెజిటబుల్, సో పెసరపప్పు నానబెట్టేసాం కాబట్టి ఫాస్ట్ గానే ఉడికిపోతుంది. ఓకే. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం. పెసరపప్పు కూడా మనకి ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు కదా. అది యాక్చువల్లీ చాలా హెల్పింగ్, అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ మంచి హెల్దీ కూడా. సో 1 గంట 2 గంటలు సరిపోతుందా? అంత కూడా అక్కర్లేదు, గంట సరిపోతుంది. ఓకే. సో నూనె వేసుకున్న తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, తర్వాత పోపు దినుసులు, సో ఇగురు కాబట్టి మనకి పోపు వల్లే టేస్ట్ వస్తుంది. పోపు అనేది బాగుండాలి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, సో దీంట్లో కావాల్స్తే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. జనరల్ గా వేసుకుంటూ ఉంటారు, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో పొట్లకాయ ముక్కలు చిన్నగా కట్ చేసేసుకున్నాం. ఇంకా ముక్కలు మనం ఇంత చిన్నగా కట్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా మనకు అవి మగ్గిపోతాయి. సో కాసేపు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేసేద్దాం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే వాటిలో ఉండే వాటర్ తొందరగా బయటకు వచ్చేసి మనకు కొంచెం ఫాస్ట్ గా వేగిపోతుంది. జనరలీ ఈ పొట్లకాయ, సొరకాయ ఇలాంటివి ఏంటంటే ఫాస్ట్ గా అయిపోవడమే కాకుండా మనకి చాలా హెల్దీ కూడా. సో అప్పుడప్పుడు మనం అసలు బాగా వాడుతూ ఉండాలి కదా ఈ వెజిటబుల్స్. సో ఎందుకో తెలియదు కానీ వీటిని చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. అదే నాకు ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు. అవును, కానీ చాలా టేస్టీగా ఉంటాయి కదా. చేసుకునే విధానంతో మనం కొంచెం మంచిగా చేసుకున్నాం అనుకుంటే హ్యాపీగా అవసరం లేదు. ఏదైనా అడిషనల్ గా మనం కొంచెం పొడులు లాంటివి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా అవుతుంది. మూత పెట్టేస్తారా? ఓకే డన్. కొంచెం ఇవి మగ్గిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో మరి అవి మగ్గిపోతూ ఉంటాయి, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు కలబంద రసాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ముడతలు లేని స్కిన్ మీ సొంతమవుతుంది. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా కొంచెం ఉడకడానికి, తొందరగా వేగడానికి ఉప్పు వేయడం వల్ల కలర్ అనేది కూడా మనకు అలాగే ఉంటుంది, చేంజ్ కాకుండా. సో ఇది కొంచెం వేగగానే మనకు ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది పొట్లకాయ. సో దీంట్లో సరిపడా ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. సో మనం నానబెట్టుకున్న పెసరపప్పు, ఫైనల్ గా పెసరపప్పు. సో ఇక్కడ మనకి పెసరపప్పు అనేది పలుకులుగా అలాగే ఉంటుంది కదా రాజు గారు? అవునండి. ఇంకా దీంట్లో వేరే ఏం అక్కర్లేదు కదా, ఇలా సింపుల్ గా వదిలేస్తే చాలు. మనకి జీలకర్ర పొడి ఒకటి యాడ్ చేస్తున్నాను. ఓకే. సో బీరకాయ కానీ, సొరకాయ, పొట్లకాయ లాంటి వాటికి కొంచెం ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది తగిలితే ఇంకా కొంచెం మంచిగా, అంటే టేస్టీగా తయారవుతుంది. ఓకే. సో ఇప్పుడు జీలకర్ర పొడి, ఓకే, బాగా కలిపేసుకోవటమే.
ఇగుర్లు అంటేనే మనకు కొంచెం త్వరగా అయిపోతాయి. సో ఇలా ఫాస్ట్గా చేసేసుకుంటే చపాతీ కానీ రైస్కి కానీ మీరు అన్నట్టు హ్యాపీగా తీసేసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం అంటే గ్రేవీ టైప్లో చేసుకోవాలంటే టమాటో కొన్ని మనం యాడ్ చేసేసామంటే కొంచెం కూరలా అయిపోతుంది. ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే అలా కర్రీలా చేసుకుంటే ఆనియన్ ఒకటి యాడ్ చేసేసుకొని, సో అల్లం వెల్లుల్లి అనేది ఇంకా అది చాయిస్, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు, లేదా ఓన్లీ వెల్లుల్లి యాడ్ చేసేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో రెడీ అండి. వావ్, చాలా త్వరగా అయిపోయింది రాజు గారు. ఇప్పుడు అందరూ కూడా ఫాస్ట్గా అయిపోయే వంటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇలాంటివి హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఇగురు రెడీ అండి. వేడివేడిగా పొట్లకాయ పెసరపప్పు ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇగురు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పొట్లకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పెసరపప్పు ఇగురు రెడీ.